ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి శంకరాచార్యులు ఒక మాట చెప్తారు, కొంచెం ఏమనుకోకుండా ఒకసారి భజన చేయండి. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాల క్రీడతి గచ్చత్యాయుః తదపి నమోత్యత్యాశవాయుః. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రున్కరణే. మనకి కాలం ఎంత వేగంగా నడుస్తుంది అని అంటే, మన చలికాలం ఇక ఇప్పటి నుంచి ఎండాకాలం. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి. కాలం ఆటలాడుతుందట. ఎవరి యందు? గచ్చతి ఆయుః, మన ఆయుష్ మీద. మానవునికి ఉన్నటువంటి రోజులు ఎక్కువగా ఉన్నాయట, 4 రోజులట. మానవునికి ఎక్కువ రోజులు లేవట, 4 రోజులు. ఇదేంటి, మనకు 60 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తే 4 రోజులు అలా ఉంటాయి. 4 బాల్య ఒకరోజు, యవ్వనం ఒకరోజు, వృద్ధాప్యం ఒకరోజు, 4వ రోజు వెళ్ళిపోవడం. ఈ కాలం అనేది ఎంత వేగంగా సాగుతుంది అని అంటే, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోకి వచ్చేసింది. మనకి సంకల్పం కూడా చెప్పేటప్పుడు ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని చెప్తారు. అంటే ఇది ద్వితీయలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి సంకల్పం. కానీ ఈ జీవుడు ఎప్పటివాడు? జీవోదేవో సనాతనః. ఈ సృష్టి మూలం ఎప్పటి నుంచి అయితే మొదలయ్యిందో ఈ జీవుడు అప్పటి నుంచి నడుస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు జీవుడు అప్పటి నుంచి వస్తూ ఉంటే ఇప్పుడు ఉన్నట్లా లేనట్లా? జీవుడిగా ఉన్నాడు. మనం ఇప్పుడు మరి దేనికి వచ్చాం? క్షేత్రం అనేటువంటి ఈ దేహం నశించింది. మనతో పాటు కలిసి ఉన్నటువంటి ఈ దేహాల్లో ఉన్నటువంటి సంభాషణల్లో కూడి ఉన్నాం కాబట్టి దేహాలుగా ఉన్న మనం వచ్చాం. కానీ ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞ యోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ దేహాలలో, ఈ క్షేత్రాలలో, క్షేత్రము అంటే పొలము అని ఒక అర్థం, క్షేత్రము అని అంటే దేహము అని ఒక అర్థం. ఆ క్షేత్రం ద్వారా విత్తనాలు వేసి పంటను పండించవచ్చు. ఈ దేహం అనేటువంటి ఈ క్షేత్రంలో మామూలుగా సంతాన ఉత్పత్తి అనేటువంటి విత్తనాలని పండించుకోవడం ఒకటైతే, గురువిచ్చినటువంటి మంత్రాక్షరాన్ని పండించుకోవడం ఇంకొక విధానం. దీనిలో 2 విధానాలు. మామూలుగా సంతాన ఉత్పత్తికి నిర్మాణం చేసేటువంటి క్షేత్రాలు కొన్ని విశేషమైనటువంటి క్షేత్రాలు. ఆ క్షేత్రాలను చూడడం కోసమే మనం ఇక్కడ దాకా వచ్చాం. అవి ఏంటి అని అంటే, గురుని మంత్రమనేడి గొడ్డలిచ్చే బూని గుబురు కొన్న పొదలు
కూలగొట్టి లోన వెలుగు శివుని లోగొన్న మునియౌను కాళికాంబ హంస కాళికాంబ. ఇలాక మనం చెప్పుకున్నాం. గురువుగారు ఏం చెప్పారు అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫ్రమ్ అడ్రస్ ఉంది. మీరు ఎక్కడున్నారు? పలానా ఊర్లో ఉంటున్నాం, పలానా చోటు నుంచి వచ్చాను అడ్రస్ చెప్తున్నాం. కానీ ఇక్కడికి రాకముందు ఎక్కడిది మన అడ్రస్? దీనికి కూడా ఒక అడ్రస్ ఉంది కదా. మరి అడ్రస్ ఉంటేనే కదా వీళ్ళు వచ్చింది. అంటే భగవద్గీతలో పరమాత్మ మనకి అడ్రస్ కూడా చెప్పారు. ఎవరు ఈ జీవులంటే నా ఉన్నటువంటి నా అంశలే. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. నా అంశలే. ఎలా మరి ఈ అంశలు ఇలా వచ్చాయి? సముద్రంలో మనకి తరంగాలు లేస్తూ ఉంటాయి. అవి లేచినప్పుడు మనం అలలు అని చెప్తున్నాం, ఇంకా చిన్నగా లేచినప్పుడు బుడగా అని చెప్తున్నాం, మళ్ళీ తరువాత సముద్రం అనే చెప్తున్నాం. అలానే ఇవి జీవులుగా కొంతసేపు, తరువాత ఈ దేహాలుగా కొంతసేపు, మళ్ళీ పరమాత్మను చేరుకున్న అంతా పరమాత్మ స్వరూపమే. మరి ఈ క్షేత్రాలు మనం ఎందుకు ధరించవలసి వచ్చినది? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఈ క్షేత్రజ్ఞులో ఉండేటువంటి స్వరూపాన్ని నేనే నువ్వు తెలుసుకో. ఎక్కడుంటావు నువ్వు? సర్వక్షేత్రేషు భారత. ఒక క్షేత్రంలో కాదు, సర్వక్షేత్రాల్లో నేనే ఉంటా. ఎలా ఉంటాడు? అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంతరంలో బాహ్యంలో సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి స్వరూపం తనే. దానికి ఉపమానంగా మనకి వాయువుని చెప్తారు. వాయువు ఈ దేహంలో జీవుడు ఉన్నప్పుడు ఉన్నది, జీవుడు వెళ్ళిన తరువాత కూడా వాయువు ఉన్నది. వాయువు ఉండడం ద్వారానే ఈ శరీరాలు ఉబ్బటం మొదలవుతాయి. ధనుంజయ వాయువు అనేటువంటి వాయువు శరీరంలో ఉండి శరీరం పగిలిన తర్వాతనే అది వెళ్ళిపోయిద్ది. అంటే మరి అప్పుడు ఎవరు తీసుకున్నారో ఆ తీసుకునేటువంటి జీవుడు లేకపోవడం వల్ల నాడిని పట్టుకొని మనం లేడు అని చెప్తూ ఉన్నాం. మరి మనం ఎక్కడి నుంచో సనాతనులం కదా. సనాతనమైనటువంటి మనం ఏ క్షేత్రంలో మనం ఏం పండించుకోవడానికి ఇక్కడికి వచ్చాం? క్షేత్రం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇక్కడ ఉండగా జీవ దైవానికి సంబంధించినటువంటి దానిలో అజ్ఞానం అనేటువంటి మాలిన్యానికి అందరం బద్దులం అయి ఉన్నాం. ఆ అజ్ఞాన మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి మనకి సాధనం గురువై ఉన్నారు. గురుని మంత్రం అనేది గొడ్డలి చేబూని. మన ఇంటి ముందు బాగా చెట్టు పెరిగింది, దాన్ని కొట్టాలి అనుకున్నాం, చిన్నప్పుడు వదిలేసాం. మా ఇంట్లో పిల్లగాడు తీసుకునేటువంటి బొమ్మ మనకు చిత్తారం మన జాతర దొరుకుతుంది కదా, అట్లాంటి దాంట్లో గొడ్డలు తీసుకొచ్చాడు. ఆ గొడ్డల ద్వారా కొడతా ఉంటుంది, ఇరగట్లేదట. ఇరిగిద్దా? చెట్టు పోయిద్దా? గొడ్డలి మాత్రం చాలా పెద్ద, ఇంత పొడుగుంది. కాదు, చెట్టులో నుంచి వచ్చిన కర్రే కావాలి, మామూలుగా ఉన్నటువంటి ఇనప ముక్కయి ఉండాలి. దాన్ని కొట్టడం నేర్చుకోవాలి. మళ్ళీ అలవాట్లేని వాళ్ళకి చెట్టు కొట్టాలంటే 14 సార్లు వేసినా కానీ అది పోదు. ఒక ఆయనట బావి దవ్వుదాం అనుకున్నాడట. ఎవరూ లేని చోట పాపం మేలు చేద్దామనుకో, లోకంలో తనకు అవసరమై ఉండి కాదు, ఆయన చేద్దామనుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడ బావి తవ్వితే మంచిగా ఉంటుందని చెప్పి ఒక చోట 10 అడుగులు తవ్వాడంట. 10 అడుగులు తవ్విన తర్వాత నీళ్ళు పడట్లేదంట. ఈ నేల మంచిది కాదు, ఇక్కడ చేస్తే నా శ్రమ వేస్ట్ అయిపోద్దని ఇంకోసారి మళ్ళీ 10 అడుగులు తవ్వినంట. అక్కడ పడలేదంట. మళ్ళీ ఈ నేల మంచిది కానీ మళ్ళీ ఇంకో చోట తవ్వినంట. అట్లా 10 చోట్ల 10 అడుగులు మాత్రమే తవ్వాడంట. బావిలో ఎక్కడ నీళ్ళు పడలేదంట. ఇంకొక ఆయన వచ్చి కాదు అని చెప్పి ఒకే దాంట్లో 100 అడుగులు తవ్వాడంట. 80 అడుగుల్లో నీళ్లు పడ్డాయి, మళ్ళీ ఇంకో 20 అడుగులు పెచ్చుగా తవ్వారు. అలానే సాధన చేసేటువంటి వాళ్ళు కొంతకాలం సాధన చేసి గురువుగారు చెప్పారు నేను కూడా చెయ్యాలి. మంచి సంకల్పం కాదా? మంచి సంకల్పమే. కానీ
దృఢమైనటువంటి ఈ మంత్రం నన్ను ఉద్ధరణ చేసిద్ది, నేను దీనితో తరిస్తాననేటువంటి నమ్మకం ఉండదు. నమ్మకం ఉండక ఏమోలే ఇప్పటిదాకా రామాలయంలోకి మేము పోతూ ఉన్నా అయ్యగారు చెప్పినట్లు చేస్తే మాకేం పని కాలేదు, ఇంకొకరిని లేదు. ఇలా కొంతమంది మహాత్ములు గురువుల్ని మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ గురువు గారి దగ్గర మేము సాధనలు చేస్తుంటే మాకు పని అవ్వలేదు, ఇంకో గురువు గారిని చేరాం, అక్కడ ఆ గురువు గారు చెప్పిన యోగాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అని చెప్పి ఈ 10 అడుగులు తవ్వే వాళ్ళలాగా 10 చోట్లకి వెళ్ళి వాళ్ళ జీవనాన్ని సార్థకత చేసుకుంటూ ఉంటారు, చేసుకోకుండా ఉంటారు. కానీ మహాత్మైనటువంటి వాళ్ళు, స్థిరచిత్తం కలిగినటువంటి వాళ్ళు, ఇందాక ఆయన గారు చెప్పారు కదా, హరిదాస్ గారు ఎంతటి దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధి మునిరుచ్యతే. మనకి ఒక పదం ఉంటుంది లోకంలో, యతీశ్వరులు, మునీశ్వరులు, యోగీశ్వరులు అని చెప్పి. అయితే ఈ ముని అనేటువంటి పదం ఎవరికి చెందిద్ది, ఎవరు దానికి అర్హులవుతారు, ఆ పదాన్ని మనం ఎలా సంపాదించుకోగలగాలి అనేటువంటి దానికి భగవద్గీత ఒక చెప్పేసింది మొత్తం. ఇలా చేస్తే వాళ్ళు మునే. దుఃఖేషు అనుద్విగ్నమనాః, దుఃఖాలలో కలత చెందకుండా ఉండేటటువంటి, ఎందుకని గురువుగారు చెప్పారు కదా, ఆయన బాధపడుతూ వచ్చినప్పుడు ఏదున్నా ఎంతున్నా గురుపద సేవలు ఉంటే దాని ద్వారా తరించుదాం. మనకి మాతాజీ గారు ఒక మాట చెప్తారు, అంతయు నీదయ, సుఖము నీదయ, దుఃఖము నీదయ, నీదయ లేనిదే ఏదీ లేదయ. ధర్మరాజు గారోళ్ళకి ఎన్నో కష్టాలు కృష్ణ పరమాత్మ తోడు ఉన్నప్పుడు వస్తే, నీ తోడు ఉండడం వల్ల మాకు కష్టం వచ్చిందని ధర్మరాజు గారు ఎప్పుడూ చెప్పలేదు. ఇది అంతా మేము చేసుకున్న ప్రారబ్ధమే, దానివల్లే మాకు కష్టాలు వచ్చాయి. కృష్ణ నీవు తోడుగా ఉంటే మేము కష్టాలను దాటగలుగుతాం. గురువు అనేటువంటి ఆ స్వరూపం మీద ఒక్క మనిషికి అంత నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉండబట్టే ఆయన గారు వాళ్ళ చుట్టమైనటువంటి హరిదాస్ గారికి ఆ మాట చెప్పగలిగారు. ఏదైనా సరే మనకి మహాత్ములు దరి చేరుస్తారు, దాని గురించి మనం ఆలోచించకుండా ఉంటే అని చెప్పేసి. ఒక నమ్మకం ఎంత చేర్చిద్ది అని అంటే, నమ్మకంతో సేవ చేసినటువంటి వారికి పరమాత్మే తానుగా వస్తాడు. దీనికి మనకి అంబరీష్ ఉపాఖ్యానం మంచిగా సమాధానం చెప్పిద్ది. అంబరీషుడు తాను చేసేటువంటి యజ్ఞాలలో అంతర్లీనంగా మనస్సాక్షిగా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, నీవు పట్టుకున్నటువంటిది చిన్న ధర్మమైనా సరే నీవు సాధన చేస్తూ దాని యందు నిలబడగలిగితే, నీకు ఏ విపత్కాల పరిస్థితుల్లోనైనా సరే దానిని నీవు నమ్ముకున్న ధర్మమే కాపాడిద్ది అని మనకి చెప్పినట్లుగా, మనకి గురు మంత్రం మీద ఎంతటి నమ్మకం ఉండాలి. గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నాం, కానీ మంత్రాన్ని ఎంతగా నమ్మి మనం సేవ చేయగలుగుతాం, ఎటువంటి నమ్మకంతో సేవ చేస్తే ఆ మంత్ర సాధన మనం దరి చేర్చిద్ది. దానికి మనకి మహాత్ముల చరిత్రల్ని ఆదర్శంగా తీసుకొని దాని యందే మనం నిలబడాలి. ఎందుకని కాలః క్రీడతి గచ్చతి ఆయుః, కాలం మన మీద నాట్యం చేస్తూ ఉంది. నిన్న ఉన్నటువంటి మనిషి ఈరోజు లేరు, ఈరోజు ఉన్న మనం రేపు నమ్మకం లేదు. మా గురువుగారు ఎప్పుడు చెప్తారు, రేపుకు రూపం లేదు, వస్తే పోనిది జ్ఞానం, పోతే రానిది కాలం. పోతే రాని కాలంలో వస్తే పోని జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఈ జీవుడు ఏ స్థానాన్ని పొందాలో దాన్ని జీవుడు ఉండంగానే సాధించాలి, పోయినాక కాదు అనేటువంటి దాన్ని గట్టిగా చెప్పేవారు మా గురువుగారు. అంబరీషుడు తను నమ్మినటువంటి ధర్మంలో సాధన చేస్తూ ఉంటే
సాధన చేసేట సమయంలో దూర్వాస మహర్షి వస్తాడు. ఏకాదశి వ్రతం ఆయన చేస్తారు, ద్వాదశి పారాయణంతో అయిపోయిద్ది. అలా చేస్తూ ఉంటే మనం విన్నటువంటి చరిత్రే. దూర్వాస మహర్షి వచ్చినప్పుడు స్నానం చేసి వస్తాను, మీరు ఆగండి. సరే అని ఆయన స్నానం చేసి వచ్చేసరికల్లా వచ్చే సమయంలో సమయం దాటిపోతూ ఉంది. చేసినటువంటి నియమం ఫలించదు ఈయనకి. మరి ఎలా చేయాలని ఆయన సొంత నిర్ణయం తీసుకోకుండా మహర్షులను అడిగారు. నీరు తాగు, పాలన చేసినట్లు అయిపోయిద్ది, అలా అని అన్నం తినకుండా ఉన్నట్లు అయిపోయిద్ది అని చెప్తే సరే మహాత్ములు చెప్పిన విధానంగా తను ఆచరించాడు. కానీ దూర్వాస మహర్షి వచ్చి నేను లేకుండానే నువ్వు నియమాన్ని పాలిస్తావా అంటే మహాత్ముల కోసం కాలం ఆగదా? ఇప్పుడు నేను లేకపోతే కాలం ఎక్కడికి వెళ్ళిద్ది? నేను ఆగమంటే ఆగదా? అంటే నా మీద నమ్మకం లేదా? ఇలాంటి పనిని నీవు చేశాను కాబట్టి నీకేం చేస్తాను చూడని తనలో ఉన్నటువంటి ఒక క్షుద్ర శక్తి అయినటువంటి కృత్యం తీసి బయటకు వదిలాడు. అది ఎలాంటిది అని అంటే మనిషి ప్రాణాలను తీసేసిద్ది. అంబరీషుడు ఆయనకు నమ్మకం, మహాత్ములు ఏది చేసినా మంచే జరిగిద్ది. ఏమో నేను చేసిన దాంట్లోనే తప్పు ఉందేమో. భక్తులైనటువంటి వాళ్ళు ఇలా ఉంటారు, తనలో తప్పు ఉందేమో అని ఎత్తుక్కుంటారే తప్ప వచ్చినటువంటి వాళ్ళలో తప్పుని చూడటానికి వాళ్ళ మనస్సు అంగీకరించదు. కానీ మన గురువు గారు ఏదైనా ఒక మాట చెప్పారనుకో, దానివల్ల మనకు చెడు జరిగితే మా గురువుగారు చేసిండు, లేకపోతే మాకు మంచి జరిగేది. నిజంగా గురుదేవుడు చెడు చేస్తాడా? చెయ్యడు. కానీ మనకంత నమ్మకం లేదు. నా కాల కర్మలో ఇలా ఉన్నదేమో, ఎంతటి పెద్దదాన్ని ఇలా మార్చాడేమో అన్నటువంటి దృఢత్వం అనేది ఎంతో నమ్మినటువంటి భక్తులకే తప్ప విడిగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్థిరత్వం కుదరదు అసలు. అంబరీషుడు తనదే తప్పని ఒప్పుకున్నాడు. తనదే తప్పని ఒప్పుకున్నటువంటి అంబరీషుడికి దైవం తోడొచ్చాడు. నీవు చేసిన దానిలో తప్పు లేదు, ఆయన రాని దానిలోనే తప్పు ఉంది. దూర్వాస మహర్షి ఎట్లాంటి వాడు అంటే తన నోటితో ఏదన్నా మాట మాట్లాడితే అది వరంగా బయలుదేరిద్ది. మనకి కుంతి మాతకి, సత్యవతైన సావిత్రికి ఇచ్చింది తనే అంతటి వరాలని కూడా. కానీ అటువంటి మహర్షి కూడా తనకున్నటువంటి క్రోధ ఆవేశం వల్ల ఒక్క భక్తుడిని కష్టపెట్టాలని చూస్తే పరమాత్మ ఆయుధమైనటువంటి చక్రమే అక్కడికి అడ్డం వచ్చి ఆ కృత్యాన్ని చంపేసి తన వెంటబడ్డది. మహర్షులకు ఎప్పుడు భగవంతుడు అండుంటాడు, కానీ నమ్మినటువంటి భక్తులకి మహర్షులను కూడా ఎదురిస్తాడు భగవంతుడు. బ్రహ్మదేవుడి కాడికి, నా ఈశ్వరుడి కాడికి వెళ్తే వాళ్ళు మాకు వల్ల కాదు, మేమేం చేయలేము అని చెప్పారు. నారాయణుడి దగ్గరికే వెళ్ళాడు. నారాయణమూర్తిది కదా మరి చక్రం. నేనేం చెప్పను దూర్వాస, ఈ విషయంలో నా సంబంధం లేదు. నా భక్తుడిని కష్టపెట్టేసరి కదా ఆ భక్తుడి కోసం ఇది లేసింది, కాబట్టి నువ్వు నా భక్తుని శరణ వేడుకోవటమే అన్నాడు. భగవంతుడికి ఉన్నటువంటి ఎంత ప్రేమ ఉన్నది అని అంటే, భక్తుడు ఒక్కడు విలపిస్తే తన కోసం తన మునీశ్వరులు అంత తపస్సు చేసిన అటువంటి వారిని కూడా కాదని తానే వస్తాడు, తన ఆయుధాలు కూడా వస్తాయి. అంటే భక్తుడికి అంతటి విశ్వాసాన్ని ఇచ్చాడు భగవంతుడు. అందుకని అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పరివుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం. ఇది చాలాసార్లు విని ఉంటాం, కానీ ఈ మాట ఎప్పుడు గుర్తుకు రావాలి మనకి అంటే, కష్టం మన దగ్గరికి దరిదాపుల్లో వచ్చిన రోజు గుర్తు రావాలి. వినకుండా ఉన్నామా? చాలాసార్లు వినున్నాం, కానీ అది మనకి స్మరణలోకి మన కష్టకాలంలో వచ్చినప్పుడు మాత్రమే దాన్ని నిజంగా మనం పాటించినట్లు, గురుదేవుడి మీద మనకి పూర్తిగా అప్పుడు విశ్వాసం ఉన్నట్లు. కాలహ క్రీడతి గచ్చతి ఆయుహు. కాలం అనేది మన మీద క్రీడిస్తూనే ఉన్నది, ఆటలు ఆడిస్తూ ఉన్నది. ప్రకృతిలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి ప్రకృతి మొత్తం మనల్ని ఆడిస్తూ ఉన్నది. ఆడిస్తున్నటువంటి ప్రకృతిని మనం దైవ సంబంధంగా మార్చుకోవాలి అని అంటే, శరీరం యదవాప్నోతి యచ్చాపోత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయత్.
గురువుగారు చెప్పారు వెళ్ళాక కాయిన్స్ తీసుకెళ్తాడా అని చెప్పి. తీసుకెళ్ళేవాడు వెళ్ళిన తరువాతే మనం కాయిన్స్ విసురుతున్నాం. ఎవడైతే నాది అన్నాడో, నాకు కావాలి అన్నాడో, అటువంటి వాడు వెళ్ళిపోయిన తరువాతనే మనం తనని మోస్తూ ఉన్నాం. ఆ రోజు మనకి కూడా ఉన్నది అని గుర్తు చేయడానికే ఇది అంతా ఊరికే వెళ్ళిపోయేది అని చెప్పడానికి వెనుకున్నోళ్ళ కోసం గుర్తు కోసం ఇవి చల్లుతూ ఉన్నాం. ఇలాంటి ఆట కాలం మన మీద ఆడుతూ ఉన్నది కాబట్టి ఆడించేవాడు ఒకడు ఉన్నాడు అన్న గుర్తు మనలో ఉన్నప్పుడు స్మరణ అనేటువంటి దాన్ని ఎప్పటికీ వదలం. ఎందుకని? మనకి సీరియల్స్ చూస్తూ ఉంటాం. నటన అని తెలియకుండా మనందరికీ ఉందా? అది సినిమా అని మనందరికీ తెలుసు. కానీ తీసేవాడు ఎప్పుడు భయపడడు, ఏడవడు. కానీ మనం దాంట్లో లీనమైపోయి ఆకాసేపు దుఃఖ సమయాల్లో ఏడవటం, అదే ఎవరన్నా కష్టపెడుతుంటే వాళ్ళని తిట్టడం, ఎవరైనా సరే ఆనందంగా పొంగిపోతుంటే మనం పొంగిపోవడం, ఇది మనకు తెలియకుండా ఉన్నదంటే తెలుసు. కానీ మనం ఆకాసేపట్లోనే మాయపోతున్నాం. మరి గురువుగారి దగ్గర మీరు చెప్పలేదా మనకి? ఈ జగత్తు మొత్తం నాటక రంగం, జగదీశ్వరుడైనటువంటి చైతన్య రూపుడు మనల్ని ఆడిస్తున్నాడు అని మనకు తెలియకుండా ఉన్నదా? ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. ఎవరు నేను కర్తని, నా వల్లే ఈ శరీరాలు మొత్తం నడుస్తున్నాయి, నా వల్లే ఈ ఇల్లు జరుగుతుంది, నేను ఉండబట్టే మా ఇల్లు ఇలా కలకల్లాడుతుంది, నేను లేకపోతే ఏం జరిగిపోయింది అని భావించేవాడు ఎలాంటి వాడు అని అంటే అహంకార విమూఢాత్మ. ముగ్గురు గుడ్డివాళ్ళు కలిసి ఏనుగును చూద్దాం అనుకుని వెళ్ళారట. ఏనుగును చూద్దాం అనుకుని ముగ్గురు గుడ్డివాళ్ళే. వెళ్ళిన తర్వాత వీళ్ళకి కొన్ని అనుభవ జ్ఞానాలు ఉన్నాయి కదా. ఒక ఆయన వెళ్ళి ఏనుగు తోక పట్టుకున్నాడంట. ఏనుగు తోక పట్టుకొని పక్కన అడిగాడంట, పాపం ఏనుగు ఎలా ఉందిరా అని. ఏనుగు గరిట్లాగుందిరా అని చెప్పాడు. పట్టుకుంది తోక కదా, తోక గరిట్లాగుంది, అంత పొడుగుంది. ఏనుగు గరిటాలు ఎందుకుందిరా? నువ్వు సరిగ్గా చూడలేదు, ఏనుగు బాన్లాగుందిరా. రోజు బాన్లో మంచిని తాగుతున్నారు కదా, ఆయన ఏం పట్టుకుని ఏనుగు పొట్ట పట్టుకున్నాడు. ఏనుగు పొట్ట పట్టుకొని ఏనుగు బాన్లాగుందిరా. నువ్వు సరిగ్గా చూడలేదు, ఏనుగు చేటలాగుందిరా. చెవులు పట్టుకున్నాడు. మరి ముగ్గురు సరిగ్గా చూడగలిగారా? అలానే ప్రకృతిలో నివసించేటువంటి మనం కొన్ని కొన్ని పరిస్థితులను చూసి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా ఇది చెప్తూ ఉంటాం. ఎలాంటిది? ఇప్పుడు ఏనుగును చూడటానికి పోయినటువంటి గుడ్డి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఒక మనిషిని అంచనా వేసేటువంటి వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఇది ఎవరు చెప్పారు? అష్టావక్రులు వారు చెప్పారు. అష్టావక్రుల వారు జనక మహారాజు సభలోకి వెళ్ళినప్పుడు జనక మహారాజు సభలో ఉన్నటువంటి వేద పండితులు మొత్తం కూడా అష్టావక్రుల వారిని చూసి నవ్వినప్పుడు వీళ్ళు నవ్వడమే కాదు, వీళ్ళని చూసి మళ్ళీ అష్టావక్రుల వారు నవ్వారు. జనక మహారాజు గారికి డౌట్ వచ్చింది, ఇదేంటి స్వామి వాళ్ళందరూ నవ్వారంటే ఒక కారణం మాకు కానొస్తుంది. అష్టవంకలతోటి పిల్లగాడు ఉన్నాడే, వీడేం పిల్లగాడో వీడు సమాధానం చెప్తాడా అని నవ్వుంటారు అనేది ఒక కారణం. మరి మీరెందుకు నవ్వాల్సి వచ్చింది? జనక మహారాజు సభ అంటే పండితులు అని వచ్చాను. గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితాః. దుఃఖాలకి దూరం అయిపోయి గతాన్ని గురించి అగతాన్ని గురించి ఆలోచించని వాడు కదా పండితుడు. శునచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః.
కుక్క ఎందో ఏనుగు ఎందో సమభావం కలిగినటువంటి వాడు కదా పండితుడు. మరి ఇలాంటి వాడు పండితుడని నేను అనుకుంటే చర్మాన్ని చూసి నవ్వేటువంటి వీళ్ళేం పండితులు అంటే ఈ పండితులకి పెద్ద గొప్ప వాళ్ళని నువ్వు ఇంత పరీక్ష పెడుతున్నావా? వీళ్ళు నీకు సమాధానం చెప్తారనుకుంటున్నావా? ఇలాంటి వాళ్ళు పండితులు అవుతారా అని అష్టావక్రుల వాళ్ళు సమాధానం చెప్పారు. దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అని 3 దృష్టిలు ఉంటాయి లోకంలో. సామాన్యులందరూ ఆమె ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, ఇట్లా నడుస్తుంది, అట్లా నడుస్తుంది, అలా ఉంది, ఇలా ఉందని చెప్తూ ఉంటారు. ఇది దేహ దృష్టి. ఇక మనోదృష్టి, వాళ్ళ ఆచరణని బట్టి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక 3వ వారు జ్ఞాన దృష్టి, ఆత్మ దృష్టి. వీళ్ళకి అందరిలో ఉన్నటువంటి చైతన్య ప్రకాశుడు ఒక్కడే, కానీ వీళ్ళకి మనో మాలిన్యం అనేది అడ్డంగా ఉన్నది. అది తొలగించుకుంటే చాలు వీళ్ళు కూడా మంచివాళ్ళే అనేటువంటి ఆత్మ దృష్టికి మనం ఎదగాలి అని చెప్పి ఈ గురు మార్గంలో మహాత్ములైనటువంటి వారు మనకు చెప్తూ ఉన్నారు. అటువంటి స్మరణలో మనం ఈ దేహంలో ఈరోజు నడిచింది అని అంటే ఈ నడిచినటువంటి రోజులో మనం ఏం చేయగలిగాం, ఎలాంటి విచారణతో మన మనస్సును ఎక్కువ పెడుతున్నాం, విచారాన్ని ఎలా మలిపితే మనం మనస్వరూపాన్ని చేరగలుగుతాం అనేటువంటి దానిలో ఎప్పుడూ ఆలోచన ఉండాలి. మనకి మహాత్ములు ఒక కథ చెప్తారు, ఎలా ఉండాలి మనం, ఎలా ఉండకూడదు మనం అని. అంటే ఒక ఉద్యోగి ఒక ఊరికి వచ్చాడు. ఊరు వచ్చి ప్రెసిడెంట్ గారిని కలిచాడు. ప్రెసిడెంట్ గారు, మేము ఈ ఊర్లో ఈ స్కూల్లో నాకు టీచర్గా ప్రమోట్ చేశారు, నాకు ఒక ఇల్లు కావాలండి, వసతి గృహాన్ని చూపించండి అంటే ప్రెసిడెంట్ గారు అన్నారు, ఎవరిదో ఎందుకు, మాదే ఇల్లు ఉంది, కొత్తగా కట్టించాం, మీకు ఇస్తాం రండి అని చెప్పి అద్దెకిచ్చాడు. అద్దెకిచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి రాంగలోనే వీళ్ళకి ఎన్నాళ్ళ నుంచో రానటువంటి ఆస్తి కలిసి వచ్చింది. ఎప్పుడూ బాగైనటువంటి వాళ్ళందరికీ ఒంట్లో బాగుంది, అన్నీ బాగా ఉన్నాయి, అందరూ సవాసం అయ్యారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ గారి అబ్బాయికి పెళ్లి కుదిరింది. సార్ మీరు ఇంకా మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అయ్యా అని చెప్పాడు. అయ్యా అయితే ఎందుకని మీ ఇంట్లోకి వచ్చినాక నాకు చాలా బాగుంది, నేను మాత్రం వెళ్ళగానే ఇంకొక ఇల్లు అద్దెకు తీసుకొని చెప్పిండు. ఇది ఇంకా బాగుంది, నేను నా ఇంట్లో నా పిల్లగాడికి పెళ్లి చేద్దామని అనుకుంటే నువ్వు మళ్ళీ ఇంకొక ఇల్లు అద్దెకు తీసుకోమంటావా, అది కుదరదు, నువ్వు వెళ్ళవలసిందే అన్నాడు. అప్పటికే ఈ సార్ గారికి కొంతమంది పోలీసు ఎన్ని పరిచయం అయ్యి ఉండి అందరినీ తన వైపు ఆకట్టు కట్టుకుంటున్నాడు. ప్రెసిడెంట్ గారి మాట వింటలేదు. ఊళ్ళో 4 పెద్ద మనుషులు పిలిచాడు, 4 పెద్ద మనుషులతో చెప్పించాడు, వాళ్ళకి మాట వింటలేదు. తర్వాత పోలీసులకు చెప్పిండు. పోలీసులు వచ్చారు, ఒక వారెంట్ పంపించారు, అయినా వాళ్ళకి వినలేదు. తర్వాత మళ్ళీ 5 ఆఫీసర్స్ వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం బయటేసిండు. మర్యాదగా ఇల్లు చూసుకొని పోవాల్సినటువంటి టీచర్ కాస్త ఇంట్లో నుంచి గెంటి వేయబడ్డాడు. అలానే అలా ఉంచుకోవచ్చని మనం అనుకుంటామా? మర్యాదగా తన ఇల్లు ఇస్తే మర్యాదగా అప్పచెప్పాలి కదా. అద్దెస్తున్నలే కానీ సరిగ్గా ఉంచట్లేదన్నమాట. అలానే భగవంతుడు అనేటువంటి ఆ ప్రెసిడెంట్ గారు మనకి దేహం అనే ఇల్లు ఇచ్చాడు. మొదటగా మనం ఈ ఇల్లు నాది కాదని గుర్తుంచుకోవాలి. మనం ఏం చేసాం, ఈ నాకు భార్య పిల్లలు వీళ్ళంతా నాదే అని చెప్పి ఈ దేహం మీద బాగా మమకారం పెంచుకున్నాం. గురువుగారు అనేటువంటి వారు గుర్తు చేశారు, ఇది ఒకనాడు వెళ్ళిపోయేదే, వెళ్ళిపోయే లోపల గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధ నివాసయత్. ఈ దేహం వెళ్ళిపోయే లోపల పుణ్యకర్మలు పాపకర్మని మనం చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు విశేషంగా జ్ఞానం అనేటువంటి దాన్ని సాధన చెయ్యి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చి సనాతనమైనటువంటి స్వరూపంలో నువ్వు వచ్చావు తనలో కలుస్తావు. లేదు తన దాకా కలవలేకపోయావు, పుణ్యకర్మలు చెయ్యి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్ట
అభిజాయతే. మంచి పుణ్యాత్ముల ఇల్లు ఇచ్చి మళ్ళీ నీకు ఉండటానికి కొంచెం మంచి ప్లేస్లు ఇస్తారు అని గురువు గారు వచ్చి మనకి ఎరుక చేశారు. నమ్మినట్లే ఉన్నాం కానీ వినడం మాత్రం చేసాం, కానీ పొరపాటు కూడా ఆచరించలేదు. తరువాత ఒక వారెంట్ పంపించారు ఇక పోలీసులతోటి. ఏంటా వారెంట్ అని అంటే తలనరవడం మొదలుపెట్టింది. ఫస్ట్ వారెంట్ తలనరిస్తే మాకు అసలు ఎన్ని కంపెనీలు ఆగిస్తున్నాయి అనుకున్నాం. బాగా మేము రంగేసుకుంటాం కానీ ఇంట్లో నుంచి పోతామా ఏంటి అని చెప్పి పాప రంగేసుకోవడం మొదలుపెట్టాం. రెండో వారెంట్ వచ్చింది మోకాల నొప్పులు. ఈ రెండో వారెంట్కి కూడా మనం కనిపెట్టాం ఏంటి, మోకాల జాయింట్స్ రీప్లేస్మెంట్ హాస్పిటల్స్. దాంట్లో పోయి కాళ్ళకి బాగా రీప్లేస్మెంట్ చేపిస్తున్నాం. మూడవది ఇచ్చిండు కళ్ళకి మస్కలు రావడం. దీనికి మాత్రం మనకేం నేత్ర వైద్యశాలలు ఎన్ని ఉన్నాయి, దీన్ని కూడా చేసా. ఓహో నువ్వు ఇలా చేస్తే చేయవా, ఇంకట్లయితే ఉండని మర్యాదగా చేసేపోయి ఈడ్చుకొని వెళ్ళాడు. భాగవతంలో చెప్తాడు, హరినామ కథన దావాన లజ్వ. హరి నామస్మరణ ఎవరైతే చేయకుండా ఉంటారో వారి చేరిన వారిని పట్టి తీసుకురండు దూతలారా అని చెప్పి వాసుదేవ శ్లోక వార్త లాలింపుచు కాలం ఏ పుణ్యుండు గడుపుచుండు అతని ఆయువు దక్క అన్యులాయువులెల్ల ఉదయాస్తమయముల ఉగ్రకరుడు వంచుకొని పోవును వాడు అది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమనుచు అంగనాపుత్ర గృహ ఆరామ విత్తాది సంసార హేతుక సంగ సుఖముదగలి కాలము తరి ఎరిగి దండ కింకరులు వచ్చి తాడనములు చేసుకొని పోవ పుణ్యంబు సేయనైతినే పాపరదినైతినే అని ఇట్టు పలవరించు. ఎవరైతే గురువు చెప్పినట్లు ఆచరణ చేసుకుంటూ ఒకవేళ పరిపూర్తి కాకమున్నా వీళ్ళ ప్రాణం కూడా వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిపోయే లోపల ఒక ఆస్కారం ఉన్నది. గొంగళి పురుగు గనక చెట్టు మీద నుంచి ఒక ఆకు మీద నుంచి ఒక ఆకుకు బయలుదేరేటప్పుడే ఒక రెండు కాళ్ళు అటు వేసిన తర్వాత ఉన్న కాలు ఇటు వదిలేస్తుంది. అలానే యోగులైనటువంటి వాళ్ళ శరీరం ఇక్కడికి వదిలిపెట్టిపోయే లోపలే ఒక శరీరాన్ని ధరిస్తారు. కానీ ఎవరైతే ఆ స్ఫురణ లేకుండా జీవితాలు నడుపుతూ ఉంటారో వాళ్ళు కొన్నాళ్ళు శిక్షలు అనుభవించి అవజానంతి మూఢ మానుషీం తను ఆశ్రితాం. ఎవడైతే మూఢుడుగా నా ఇష్టం వచ్చినట్లు బతుకుతా, నేను చెప్పినట్లే జరగాలి, అసలు దేవుడు ఎవరు, ఆయన చెప్పేట్లు మనం నడుస్తున్నావా, నడిపిస్తే మా ఇంట్లో అన్నం వండమను, నేను ఇక్కడ కూర్చుంటా కానీ మాకు మొత్తం ఫ్లాట్ ఒకటి గట్టి పెట్టమను. ఇది మూర్ఖుల సంభాషణ. అసలు అన్ని గట్టి పెట్టే కాడికి నీకు కాళ్ళు కీళ్ళు ఇవ్వడం ఎందుకు, పని లేకనా? ఈ శక్తి ద్వారా నడిపించే అటువంటి తత్వం భగవంతుడని తెలుసుకోగలిగినటువంటి వాడు, నన్ను నడిపించేవాడు తను ఒకడు ఉన్నాడని చెప్పి పాపం చేసే బుద్ధి మనసులో స్ఫురణ చెయ్యదు. ఎవరికైతే ఒకళ్ళు నడిపిస్తున్నారని తెలియకుండా ఉంటుందో పాపపు స్ఫురణ మొదలైంది. అటువంటి స్ఫురణ లేకుండా ఎవరైతే ఉంటారో వారిని యముడొచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పారు. రామకృష్ణ స్వామి ఒక కథలో చెప్తారు. ఒక ఆయనకి డౌట్ వచ్చిందట. ఏమని అంటే యముడు తాడు కట్టుకొని తీసుకెళ్తాడు అని, యమపాశం వేసుకొని తీసుకెళ్తాడు అంటూ ఉంటారు కదా. స్వామి నాకు డౌట్ ఉంది కానీ సమాధానం చెప్తారా అని అడిగారు గురువు గారిని. ఏంటో చెప్పయ్యా అని అడిగారు. అంటే స్వామి మేము చాలా వీటికి తాళ్ళు వాడుతూ ఉంటాం, అయితే వాటి కోసం మా భూలోకంలో కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడు దేనికి తాడు కట్టాలి, మనకి ఇల్లు కడుతున్నాం, ఆ కట్టెలకు తాడేసి కట్టాలి. ఇప్పుడు వీటికి తాడేసి కట్టాం మనం వేసుకున్న టెంట్ కోసం. ఇట్లా తాళ్ళ కోసం కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరి ఇంతమంది జీవులు వెళ్ళిపోతున్నారు కదా, ప్రతి ఒక్కరికి తాడేయాలంటే యమలోకంలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయని అడిగారంట. మరి ఇక్కడే ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఒక హైదరాబాద్లో ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇంకా బెంగళూరు, చెన్నై ఇలాంటి సిటీలో ఇంకెన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరి ఎంతమంది జీవుల్ని, ఒక మనుషుల్నే కాదు
84 లక్షల రకాల జీవరాశుల్ని 100 కోట్ల పైచిలకు మనుష్య సంఘం ఉంది. ఇంకా అన్ని జీవరాశుల సంఘాన్ని తీసుకెళ్లాలంటే యమలోకంలో ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది స్వామి అని అడిగారంట. యమలోకంలో ఫ్యాక్టరీలు అలాంటివి ఏం లేవు, వాటికి వర్కర్స్ అసలే లేరు అని చెప్పారు. మరి లేకపోతే పాసం ఎలా తీసుకెళ్తున్నాడు? పుణ్యం చేసినటువంటి వాళ్ళ మెడకి అదే పాసం చుట్టుకుంటుంది, పాపం చేసిన వాళ్ళ మెడకి అదే పాసం చుట్టుకుంటుంది. వాళ్ళు చుట్టుకున్నటువంటి ఆ పాసాన్ని బట్టే తీసుకెళ్తాడే తప్ప వేరే కొత్త ఫ్యాక్టరీ మాత్రం యమధర్మరాజు కనిపెట్టలేదయ్యా అని చెప్పాడంట. అందుకని మనం చేసిన కర్మలే మన వెంట వస్తాయి కాబట్టి మనం నడిపించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి ఎప్పుడూ పుణ్యకర్మలు చేసుకుంటూ శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. విషయాల్ని అనుభవించేది చెవులు, కళ్ళు, ముక్కు, నోరు అవన్నీ కాబట్టి వాటితోటి మన పనులు జాగ్రత్తగా మెలిగినట్లుగా చూసుకోవాలి. అసలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? కన్నులున్న ఫలము కాలి కంచూచుట, చెవులు గల ఫలము చేరి వినుట, నోరు గల ఫలము నుతి చేసి తనయుట, కాళికాంబ హంస కాళికాంబ. దివ్యం దదామితే చక్షు అని అర్జునుడికి చెప్పినట్లుగా మన లోపల దివ్యమైనటువంటి కాంతి స్వరూపమైన ఆజ్ఞాచక్రంలోకి వెళ్తే సకల లోకాల్లో ఉండేటువంటి స్థానాన్ని తెలుసుకునే అవకాశం మన దేహంలో ఉన్నది. ఎక్కడికో సర్వ దేవతలకు సదనము దేహం, వేరే ఎక్కడో లేదు. అటువంటి దేహంలో ఉన్న దేవుణ్ణి చూడడానికి ఈ కన్నుల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం తను వసిస్తున్నాడు కాబట్టి సూక్ష్మాన్ని తెలుసుకొని నువ్వు మెలగడం కోసం ఇచ్చినవి కళ్ళు. చెవులు గల ఫలము చేరి వినుట. అందుకేనండి మేము గురువుగారి దగ్గరికి కుర్చీలు వేసుకున్నాం, చేరి వినాలన్నారు కదా. అందుకని గురువుగారి దగ్గరలో మళ్ళీ వినపడకుంటాయేమోనని నేను ఎప్పుడు గురువుగారికి ఎదురే కూర్చుంటాను. పక్కన అసలు కూర్చోమన్నా కూర్చోను. కానీ గురువుగారు చెప్పిన మాట మీద మాత్రం ఆయన ఎప్పుడు అంతే చెబుతుండే. మనకు కుదిరిద్దే, వినటం మాత్రం ఎదుగు కూర్చొని వినాల్సిందే, చేయటం మాత్రం అందరికంటే వెనక. మరి అలా చేయమని చెప్పాడు ఆ బ్రహ్మంగారు. చెవులు గల ఫలము చేరి వినుట. దేన్ని చేరి వినాలి? ప్రణవనాదం అనేటువంటి ఓంకారం మన చెవులో అఖండ నాదంగా వెలుగుతూ ఉన్నది. ఈ ఓం ఏకాక్షరం బ్రహ్మ, ఏకమైన అక్షరం మన చెవుల్లో ప్రణవనాదంగా 10 దశవిధ నాదాలతోటి వినబడుతుంది. కాబట్టి ఆ దశవిధ నాదాల శబ్దాన్ని మనం సూక్ష్మంగా వెళ్ళి వినడానికి కోసం చెవులిచ్చాడు. చెవులను నిజంగా అలానే మనం ఉపయోగపెట్టగలుగుతున్నామా? మనం గురువుని చేరిన తర్వాత మనల్ని మనం సంకర్షణ చేసుకోవాల్సింది. ఇంకా నోరిచ్చాడు కదా, నోటికి 2 విశేషాలు అన్నమాట. ఒకటి తినడం, ఒకటి అనడం. తినడము జాగ్రత్త ఉండాలి, అనడము జాగ్రత్త ఉండాలి. నోరు ఎప్పుడు చెప్పిద్దంటే ఈపెప్పుడు నోరా నువ్వు కొంచెం మాట్లాడము సరిగ్గా, లేకపోతే నాకు దెబ్బలు వస్తాయని. ఈ పాపం బదిలాడుకుంటుందంట. ఒకదానికి చేస్తే రెండో వాళ్ళకి శిక్ష. ఇది కనుక సరిగ్గా మాట్లాడకపోతే దానికి షాట్ పడిద్ది, అప్పుడు కళ్ళమ్మడు వస్తాయి అన్నమాట నీళ్ళు. అందుకని నువ్వు జాగ్రత్త, మా ఇద్దరికి బాధ చెప్పి మాకు అని. ఇదే నోరు మహాత్ముల ఉచ్చారణ చేయగలిగితే వాళ్ళ దగ్గర నలుగురు వచ్చి కూర్చునేట్లుగా. ఇందాక గురువుగారు చెప్పారు కదా, అమ్మగారు చెప్పారని, గురువుగారు నమస్కారం చేయటువంటి పక్కింటల్లో వచ్చి అంటే ఆ నోటితోటి ఉత్తమమైనటువంటి భగవంతుని నామస్మరణ ఎప్పుడైతే జరుగుతున్నదో ఆయన లోపల ఉన్నటువంటి శక్తి ఈయనలోకి ప్రవేశించి ఈయన్ని నమస్కరింపజేస్తూ ఉన్నది. నమస్కరింప చేసుకున్న మన నోరే
దుర్మార్గుణ్ణి చేసి మన వీధుల్లోకి రాకుండా చేయాలనుకున్నది మన నోరే. అందుకని నోరు గలఫలము నుతి చేసి తనయుట కాళికాంబ హంస కాళికాంబ. విషయాల్ని కాకుండా విషయాలకు స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి మనం సేవించగలిగితే ఈ ఇంద్రియాలు వచ్చినటువంటి ఫలితాన్ని మనకి వచ్చిందని చెప్పి భగవద్గీత మనకి విశేషంగా చెప్పింది. అందుకనే లోకంలో ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం. ఏ శాస్త్రాన్ని చదివితే మనకి సరిపోతుంది అంటే దేవకీపుత్రుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఏ భగవద్గీతని లోకానికి అందింపచేశాడో ఒక్కదాన్ని తెలుసుకొని గనక మనం అలానే ఆచరించగలిగితే తెలుసుకున్నందుకు విన్నందుకు ఆనందం వచ్చిద్దేమో కానీ ఫలితం తక్కువ ఉంటుంది. అదే దాన్ని ఒక్కదాన్ని కనుక ఆచరించగలిగితే జీవితం పరమాత్మ స్వరూపమై ఉంటుంది. ఎచ్చట పుట్టెనో అక్కడికి నేగుట నైజము ప్రాణికోటికి. హిరణ్యకశిపుడు చెప్పాడు వేదాంతం. అంటే ఈ ప్రాణి ఎక్కడికి పోతే సంతోషపడిద్ది అని అంటే సముద్రంలో నుంచి వచ్చిన అలా బుడగా మళ్ళీ సముద్రంలో చేరినప్పుడు మాత్రమే తన రూపాన్ని సంతరించుకున్నది. అలానే పరమాత్మ స్వరూపులమైన మనం పరమాత్మలో చేరేటువంటి సాధనకి మనకి గురుమూర్తి మహించి అవకాశం ఇచ్చారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని సాధన చేసినటువంటి వారి కోసం వాళ్ళు చేసిన స్మరణని గుర్తు చేసుకుంటూ మనం అలా అయిపోవాలనేటువంటి ఆకాంక్ష కోసం ఇక్కడికి వచ్చి ఆ స్మరణని మనం కూడా ఆయన రూపం ద్వారా ఆయన పేరులో ఉన్న అక్షరాన్ని స్మరించుకుంటూ అక్షర స్వరూపుడైన భగవంతుని మనం చేరుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అలాంటి ప్రయత్నంలో మనం నిర్విరామంగా కృషి చేస్తూ మన స్వరూపాన్ని మనం అందుకోవాలని కోరుకుంటూ ఓం తత్సత్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.